కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు నీ కృపలోనే పరవశించనా. కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారము తలచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనవి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరంధమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరంధమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే. మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే
వసించనా. హల్లెలూయా. మనందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హిజ్కియా గారు ప్రత్యేకమైన పాట పాడి దయచేసి ఈరోజు సమయం తక్కువ ఉంది కనుక తర్వాత అవకాశం ఇవ్వబడుతుంది. అందరూ కొత్త సంవత్సరం పాడాలి. హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్ పాట అతి పరిశుద్ధుడ స్తుతి నైవేద్యం అనే పాట పాడి దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికి. నీ రుణం తీరదు ఏనాటికి. నన్ను నీలోనే దాచావు ఏనాటికి. నీ రుణం తీరదు ఈనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నీవు నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగునా నీవున్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి
నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరి చేతులపైకి దేవుని స్తోత్రం చెల్లిందాం. కొత్త సంవత్సరంలోకి వచ్చే మొదటి ఆరాధన. పాతవన్నీ గతించిపోయిను, సమస్తము నూతనమగును. ఇంకా నూతన హృదయంతో ఆరాధించే సుబుద్ధి మనకు కావాలి. ఇంకా పాత బుద్ధిని తీసివేసుకుని ఆ సుబుద్ధి కలిగి మరి పరిశుద్ధంగా జీవించాలని దేవుడు సన్నిధిలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. అందరూ కూడా చప్పలు కొడదాం. ప్రభు నామాన్ని గణపరుస్తాం దేవుని సన్నిధిలో. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా
సరియాగు త్రోవను నడకట్టడ బోధించు సమయోచిత జ్ఞానం దయచేసి దీవించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు నేను నా స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు నేను నా స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు నీ కొరకే బ్రతికించు నీ కొరకే బ్రతికించు హల్లెలూయా హల్లెలూయా. ప్రభుదాస్ గారు చెప్పండి. మీరు కూడా పాడాలనుకున్నారు కాబట్టి హల్లెలూయా హల్లెలూయా. దాక్షిణ్య పూర్ణుడా, అత్యంత శ్రేష్ఠుడా, నా స్తుతికి కారణభూతుడని పాట పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. దాక్షిణ్య పూర్ణుడా, అత్యంత శ్రేష్ఠుడా, నా స్తుతికి కారణభూతుడు అయిన ప్రాణ ప్రియుడా. దాక్షిణ్య పూర్ణుడా, అత్యంత శ్రేష్ఠుడా, నా స్తుతికి కారణభూతుడు అయిన ప్రాణ ప్రియుడా. నీ నామమునకే మహిమ కలుగునుగాక, నీ నామమునకే మహిమ కలుగునుగాక. స్తోత్రములు నిత్యము దయాళుడా, నీ క్రియలు సత్యము సహాయుడా. స్తోత్రములు నిత్యము దయాళుడా, నీ క్రియలు సత్యము సహాయుడా. దాక్షిణ్య పూర్ణుడా, అత్యంత శ్రేష్ఠుడా, నా స్తుతికి కారణభూతుడు అయిన ప్రాణ ప్రియుడా. కష్టకాలమున నీకు మొర్ర పెట్టిన, ఆపదలో నుండి విడిపించిన నాథుడా. కష్టకాలమున నీకు మొర్ర పెట్టిన, ఆపదలో నుండి నీ వాక్కును పంపించి దర్శించి బాగు చేసి, నీ వాక్కును పంపించి దర్శించి బాగు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడా, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడా.
దాక్షిణ్య పూర్ణుడా అత్యంత శ్రేష్ఠుడా నా స్తుతికి కారణభూతుడు అయిన ప్రాణ ప్రియుడా శ్రమల సంద్రమున నీకు మొర్ర పెట్టిన తరంగాల పొంగు అని చేసిన నాథుడా శ్రమల సంద్రమున నీకు మొర్ర పెట్టిన తరంగాల పొంగు అని చేసిన నాథుడా పోగొట్టి తీర్చి లేవనెత్తి ఆ బాధను పోగొట్టి తీర్చి లేవనెత్తి చేరాల్సిన రేవునకు నడిపిన దేవుడా చేరాల్సిన రేవునకు నడిపిన దేవుడా స్తోత్రములు నిత్యము దయాళుడా నీ క్రియలు సత్యము సహాయుడా స్తోత్రములు నిత్యము దయాళుడా నీ క్రియలు సత్యము సహాయుడా దాక్షిణ్య పూర్ణుడా అత్యంత శ్రేష్ఠుడా నా స్తుతికి కారణభూతుడు అయిన ప్రాణ ప్రియుడా దుఃఖ బాధమున నీకు మొర్ర పెట్టిన చీకటిలో నుండి రక్షించిన నాథుడా దుఃఖ బాధమున నీకు మొర్ర పెట్టిన చీకటిలో నుండి రక్షించిన నాథుడా జలధారలు కొట్టించి సమృద్ధి కలుగజేసి జలధారలు కొట్టించి సమృద్ధి కలుగజేసి దీవించి సంతోషపరిచిన దేవుడా నిత్యము దయాళుడా నీ క్రియలు సత్యము సహాయుడా స్తోత్రములు నిత్యము దయాళుడా నీ క్రియలు సత్యము సహాయుడా దాక్షిణ్య పూర్ణుడా అత్యంత శ్రేష్ఠుడా నా స్తుతికి కారణభూతుడు అయిన ప్రాణ ప్రియుడా దాక్షిణ్య పూర్ణుడా అత్యంత శ్రేష్ఠుడా నా స్తుతికి కారణభూతుడు అయిన ప్రాణ ప్రియుడా నీ నామమునకే మహిమ కలుగునుగాక గుణకే మహిమ కలుగునుగాక స్తోత్రములు నిత్యము దయాళుడా నీ క్రియలు సత్య
హల్లెలూయా. ప్రభువా కాచితివి ఎంత కాలం, కాచితివి ఎంత కాలం, సావైన నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఎంత కాలం. బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. నన్ను దీవించితివి, నన్ను పూజించితివి, నన్ను దీవించితివి, నన్ను పూజించితివి. నీ కౌగిలిలో నన్ను పెంచుతున్నావులే. ప్రభువా కాచితివి కాచితివి ఎంత కాలం, సావైన బ్రతుకైన నీ కొరకే దేవా, సావైన బ్రతుకైన నీ కొరకే దేవా. నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఎంత కాలం, కాచితివి ఎంత కాలం. హల్లెలూయా. లేచిన బిడ్డైతే ఆరాధన చేసుకుంటూ దేవుని మహిమపడతాం. రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. దేవానికి వందనాలు తండ్రి. మాసంలో మొదటి రోజున ప్రభానికి స్తోత్రాలు. మొదటి ఆదివారం నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అందరూ బిగ్గరగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ దేవుడి నామాన్ని మహిమపరుస్తూ యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. ప్రభువానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన దేవుడు శక్తిమంతుడు, సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు, అసాధ్యమైనది ఏమీ లేదు. దేవానికి స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా. ఓ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవా ఈ యొక్క సంవత్సరం అంతా నీవే నాకు కావాలి తండ్రి. నీవు నాతో ఉంటే భయం లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు అని హృదయపూర్వకంగా అందరూ పాడుతూ దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు
రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వక దేవునికి చెప్దాం. నీవే కావాలి సంవత్సరం అంతా దేవా, నీవే మాకు కావాలి తండ్రి, మాతోనే ఉండాలి ప్రభువా. కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంట. అందరూ చెప్దాం. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. అవునేసయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో అందరు చెప్తాం రెండు చేతులు పైకెత్తి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావ మరొకసారి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా హల్లెలూయా 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 స్తోత్రం 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 ఓ యేసయ్యానికి స్తోత్రం తండ్రి పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రం 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 మధుర ప్రభువ దేవుడికి దేవునికి స్తుతులు చెల్లిద్దాం హల్లెలూయా 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 దేవుడు గతించిన సంవత్సరంతో నిలబెట్టి ఈ యొక్క మొదటి నెలలో మొదటి ఆదివారంలో ఈ విధంగా స్తుతించడానికి ఈ విధంగా దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి అంతా చప్పలు కొడుతూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 మన దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అద్భుతాలు చేయ దేవుడు ఆది నుంచి ఉన్న దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మ అయిన దేవుడు అబ్రహాము దేవుడు అందరూ చప్పట్లు కొడుతూ అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా అద్వితీయ సత్య దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా అద్వితీయ సత్య దేవుడు ఆరాధన 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 హల్లెలూయా 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 ఆమేన్ ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా ఆరాధించెదము యేసయ్య నామమును అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ అన్ని వేళలా మేము మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోసే దేవుడు మాట్లాడే దేవుడు మోసే దేవుడు మాట్లాడే దేవుడు మహిమగల దేవుడు యేసయ్యా మహిమగల నిత్య దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్యా మహిమగల నిత్య దేవుడు ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును అన్ని వేళలా మేము ఆమె ఆరాధించెదము
ధనధాన్యములిచ్చు దేవుడు, దావీదుకు దేవుడు, దానియేలు దేవుడు, దావీదుకు దేవుడు, దానియేలు దేవుడు, ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్యా, ధరణిలోన గొప్ప దేవుడు, ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్యా, ధరణిలోన గొప్ప దేవుడు. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన ఆరాధన, ఆమేన్. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన ఆరాధన, 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన ఆరాధన, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. అందరం మరొకసారి ఇంతవరకు మనకు కాచి కాపాడే భద్రత దేవుడు, ఆదిలో ఉన్న దేవుడు, సమస్తము చూచిన దేవుడు, ఆయన గొప్ప దేవుడికి అందరూ రెడీ సేల్ పైకి ఎత్తి గొప్ప మరొకసారి కృతజ్ఞత దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. కార్యక్రమం ఆత్మస్వాదాలు జరిగించినట్లుగా వాక్యంలోను సాక్ష్యంలో దేవుడు నడిపించి మనతో మాట్లాడినట్లుగా మన తోడు నడిపించి సంవత్సరం అంతట్లో కూడా దేవుడు గొప్ప కాపుదల భద్రత మనకు దయచేసి నడిపించినట్లుగా మన మధ్య నాగలక్ష్మి గారు, అదే రీతిగా కోడి సామయ్య గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వశక్తి ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నేను నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి ప్రభా గతించిన 2026 మొదటి ఆరాధనలో తండ్రి ప్రభా అయా నీ కృప చేత మమ్మల్ని ఇంకను నిలబెట్టినందుకే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రములు తండ్రి. నేను ఈ ఆరాధనలో పాటల ద్వారా మీ నామను మహింపరుచుకున్నారు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. ఆరాధనలో మీరు ఉన్నందుకే నీకు వందనాలు ప్రభా. అయా మీ ఆత్మ సంచారము మధ్యనున్నందుకే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా, నీకు స్తోత్రములయ్యా. నేను ఇంకను తండ్రి నేను కీర్తనలో ఆరాధనలోనే తండ్రి ప్రభా ఈ మొదటి రోజు మాతో మాట్లాడమని అడుగుచున్నాము దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయా నీ మాట చేత మమ్మల్ని బాగు చేయమని అడుగుచున్నాము దేవా. మా హృదయములను బాగు చేయండి తండ్రి, మా ఆత్మను బాగు చేయండి దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఒక నూతన హృదయాన్ని మాకు పుట్టించమని ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రములయ్యా. నాయన ఇంకను తండ్రి ప్రభా జరగనైన కూడిక అంతా మీ ఆత్మ స్వాధీనంలో జరిగించుకుని ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో భద్రపరిచి బలపరిచి సహాయం చేసి నడిపించమని యేసు సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, స్తోత్రము స్తోత్రములు స్తోత్రములు, పరిశుద్ధుడా పరిశుద్ధుడా
కోటాను కోట్ల దేవదూతలతో ప్రభా రేయింపగులు ప్రభా నిత్యము ప్రభా నాయన సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినదని ప్రభా నాయన కొన్ని ఏడు పడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి నాయన నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా నాయన గడిచిన ప్రభా నాయన 2024 సంవత్సరం అంతా ప్రభా నాయన సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతా వరకు ప్రభా నాయన మమ్మల్ని అందరినీ ప్రభా నీ సజీవమైన రాకల చాటుని కాసి కాపాడి ప్రభా భద్రపరిచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా ఇదిగో నాయన 2025 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన ప్రభువా 5 దినములు మీరు గడిపినారు ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన అలాగే ప్రభా నేను మొదటి ఆదివారమును మొదలుకొని ప్రభా ఆయన డిసెంబర్ నెల 2025 సంవత్సరం డిసెంబర్ నెల ఆఖరు ఆదివారం వరకు నాయన ఈ సజీవమైన రెక్కల చెట్టు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఎత్తి పట్టుకుని మీరే నడిపించి శక్తిని బలమునిచ్చిన ప్రభా సంఘాలన్నింటినీ ప్రభా నాయన మీ ఆత్మశోధనలు నడిపించుకోమని ప్రార్థిస్తున్నా ప్రభా నీ స్తోత్రాలు తండ్రి నాయన ఓ ప్రభా నాయన నీ మందిరంలో ప్రభా నాయన అనేక మంది కూడి ప్రభా నాయన నీ స్తుతించి నీ నామాన్ని మహింపడుతుండగా ఈ దివ్యమైన సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు ఆయన ప్రభా ఇదిగో తండ్రి నాయన నీ బిడ్డలిక ప్రభా నాయన మందిరం లోటుగా ఉంది ఇంకా రావాల్సిన వారిని ప్రభా సకాలానికి నాయన నీ మందిరానికి తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి ప్రభా అలాగే నాయన ప్రభా ఇంతవరకు పాటల ద్వారా అలాగే నేను ఆరాధనలోని ప్రభా నాయన నీ నామాన్ని మహింపరచుకున్నందుకు స్తోత్రాలు నాయన ఆరాధన నడిపించిన బిడ్డని ప్రభా నాయన బహుబలముగా మీరు వాడుకోండి ప్రభా ఏడేతల ఆత్మతో ఎత్తి పెట్టుకోమని ప్రార్థిస్తున్నా ప్రభా అలాగే నాయన ప్రభా మీ దాసులను ప్రభా మరియు చోటున చిరువు చోటున మరుగుపరిచి వారిని ప్రభా నాయన మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు ప్రభా నూతన సంవత్సరంలో నూతన శక్తి నూతన బలము నూతన ఓ దీవెన ఆశీర్వాదాలు మాకందరికీ మీరు దయచేయమని ఇవో ప్రభు ఇంకా జరగనున్న కార్యక్రమం అంతటిని ప్రభు నీ నామానికి మేము అర్థంగా జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. కీర్తనండి 38వ కీర్తన దయచేసి అందరూ తీసుకోనండి. మరి 2 వచనాలు చొప్పున చదవండి. బ్రదర్స్ ఒక 4 చదవండి. 2 వచనాలు చొప్పున గట్టిగా చదవండి. స్టార్ట్ చేయండి. నీకు తాత్సపడి ఉండలేదు, నా గుండె కొట్టుకొని చిన్నది, నా బాలమున మర్చిపోయాను, నాకు దృష్టి తప్పిపోయాను. నా స్నేహితులు దగ్గర చచ్చి నా బంధువులు దూరంగా నిల్చున్నారు. ప్రాణం త్యజించేవారు ఊర్లోటొచ్చున్నారు, విడిచిచ్చేవారు మాటలు వెళ్ళచ్చు దీనివల్ల చూడనట్లు ఇంక నేను మగనట్లు లేని పడ్డది. యెహోవా నీ కొరకే ప్రభా
ప్రభువునట్లుగా నా మనోదుఖము నన్నెన్నడను విడువదు. నా దోషం నేను ఒప్పుకొనిచున్నాను. పాపను వచ్చి విచారపరచు. నా శత్రువులు సునికైన వారును బలవంతంగా చేసి యెహోవా నన్ను విడువకుము. నా దేవా నాకు దూరముగా ఉండకుము. రక్షణకర్తవే నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి, చాలా సమయం అవుతుంది. మరి సాక్ష్యాలు కూడా సమయం లేదు. మరి ఒక సాక్ష్యమే చెప్తారు. అలాగనే కానుకలు స్వీకరించబడతాయి ఈ సమయంలో. ప్రకటనలో విషయంలో దయచేసి గమనించండి. చాలా సమయం, ఎందుకంటే రాత్రి కూడా లేట్ అయిన కారణంగా మనకి ఈరోజు 9 గంటలకు ప్రారంభించబడింది ఆరాధన. మరి కనీసం 8 గంటలకు ప్రారంభించబడితే మరి మంచిది. మరి అందరూ కూడా సకాలానికి రండి. మన టైం ఏంటంటే 8 to 10. అసలు అది కాస్త 9 నుంచి 11:30కి వెళ్ళిపోతుంది. 9 to 11 దాటేస్తుంది. ఇక్కడ మనకు ఒక్క ఆరాధన అయితే పర్లేదు, మళ్ళీ వేరే చోట కూడా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారికి ఇక్కడ పరిస్థితులు తెలియదు కాబట్టి ప్రశ్నిస్తున్నారు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తెలియదు కదండి. ఎవరైనా ప్రార్థన అవసరం కోరనుకోండి, కొంతమంది గురించి ఎక్కువసేపు ప్రార్థన చేయాల్సినప్పుడు మరి విడిచి వెళ్ళలేం. కాబట్టి మనం టయాన్ని పాటిస్తే ఒక కొంచెం గ్యాప్ ఉంటే ఆ మధ్యలో ఇలాంటిది కవర్ అవుతాయి. ఏదైనా ప్రార్థన చేసినా, ఏదైనా కొంచెం అవసరాలు ఉన్నా. కాబట్టి మనం సకాలానికి వద్దాము. మన టైం అయితే 8 నుంచి 9కి వెళ్ళింది మరి. కాబట్టి గమనించండి, త్వరగా వస్తే మరి పాటలు పాడడానికి కూడా అవకాశం ఉంటుంది, దేవుని వాక్యం వినడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి దేవుని సన్నిధిలో మరి చక్కగా మనం గడపడానికి ఉంటుంది. కాబట్టి గమనించండి, మళ్ళీ అరగంటలోనే మనం వాక్యం చెప్పుకుని ముగించుకోవాలి. కాబట్టి టయానికి మీరు రండి. మరి దయచేసి 8 గంటలకే ఆరాధన కాబట్టి గమనించి మీరు టయానికి వస్తే తొందరగా ముగించబడుతుంది. దేవుని మహాకృపను బట్టి రండి, సాక్షి విందాం. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత కాలం అంతా ప్రభు మమ్మల్ని, మా కుటుంబాలను ఎంతగానో ప్రేమించి కాచి భద్రపరిచినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అందు నిమిత్తమై దైవ సేవకులను అడగగా కృతజ్ఞత కూడిక జరిపించాలని అడిగినప్పుడు దేవుడు ప్రభు ప్రేరేపించి రేపు 9వ తారీఖున గురువారం మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక జరిగించడానికి దైవ సేవకులు నిర్ణయించారు. రాత్రి సమయంలో కృతజ్ఞత కూడిక జరుగుతుంది. అలాగే వచ్చిన వారందరూ కూడా భోజన సౌకర్యం ఉంటుందండి. అలాగే ఇక్కడ చర్చి దగ్గర ఆటో సౌకర్యం ఉంటుంది. ఈ యొక్క ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి సహోదరులు అందరూ కూడా ప్రభువుని మా యొక్క కూడికలో పాల్గొని దేవనామాన్ని మహింపరుస్తారని, ఈ యొక్క నా తండ్రి ఆహ్వానాన్ని మన్నిస్తారని క్రీస్తునామమున మీ పేరట కోరుకుంటున్నాను. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మరి గమనించండి, 9వ తారీఖున గురువారము మరి 7 గంటలకు ప్రారంభించబడి 9 గంటలకు ముగించబడుతుంది. మరి చెప్పారు కదండి, మరొకసారి మీకు ఆయన క్లియర్గానే చెప్పారు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలని చెప్పారు. ఆటో సౌకర్యం ఉంటుంది. ఆటో మన ఇంటికి రాదండి, చర్చి దగ్గర నుంచి బయలుదేరుతుంది, అంతే కదా. అందరి ఇళ్ళకి వచ్చేటప్పుడు కూటం అయిపోద్ది. కాబట్టి మరి ఆటో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి అండి. కొంతమంది ఆటో వాళ్ళని వాడుకునేలాగా అండ్ మన సొంత బండిలాగా. కాబట్టి దయచేసి గమనించి మరి వాళ్ళు కూడా పనులు చేసుకుని వస్తారు పొద్దున్న నుంచి అలసిపోయి. వాళ్ళకు కూడా సహకరించండి. మరి తప్పకుండా ఇక్కడికి వస్తే ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మరి వచ్చిన అందరికి భోజనాలు చెప్పారు. కృతజ్ఞత కూడిక మరి ప్రతి ఇంట్లో కూడా కృతజ్ఞత కూడిక జరగాలండి. అంటే మీరు ఇచ్చిన కానుకల కోసం కాదు, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, ఉపవాస కూటమి జరిగించాం. అయితే ప్రతి గృహాల్లో కూడా జరగాలి, అది మీకు ఆశీర్వాదకరము. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంట్లో కూడా ఏమండి, ఎన్ని కుటుంబాలు వస్తున్నాయి, ఎన్ని పేరు పాయింట్స్ ఉన్నాయండి, మొత్తం ఎన్ని ఉన్నాయి?
150 ఉన్నాయా? 150 అంటే 3 సంవత్సరాలు పడుతుంది మనకి. 3 సంవత్సరాలు కదండి. 150 అంటే ఒక సంవత్సరం 2 సార్లు జరిగించుకోవచ్చు, ఒకసారి జరిగించుకోండి పని. కాబట్టి దయచేసి గమనించి ఏమండి కృతజ్ఞత గుడికి పెట్టుకోండి. ఏమి ఇవ్వద్దు, కానుకలు ఇవ్వద్దు, భోజనాలు ఎట్టద్దు. ఇంటి మీకే దీవెన. కాబట్టి దేవుని మహిమార్థమై మీరు కూడా దేవునికి సువార్తను ప్రకటించే అవకాశం. మరి ప్రియులారు గమనించి కృతజ్ఞత కూడికలు పెట్టుకోండి ఏమండి. మరి గమనించి మరి చక్కగా మరి బడ్జెట్ గురించి ఏమీ ఆలోచించొద్దు. మంచిదని దేవుని మహాకృపను బట్టి మంగళవారం రాత్రి నుంచి నిన్నటి రాత్రి వరకు కూడా జనవరి కార్యక్రమాలు, వాచ్ సర్వీసు, అలాగనే జనవరి కార్యక్రమాలని ప్రభు ఘనంగా జరిగించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికి. మనం ఏం చేసినా కానీ దేవుని మహిమ కొరకే, మనం జీవించున్నది కూడా క్రీస్తు కొరకే అనేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. కాబట్టి దయచేసి సమయాన్ని పాటించండి. అలాగనే 9వ తారీఖున ఫ్రాన్సిస్ గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక, పేరా చెరువు, అందరూ రండి. మరి అలాగనే మరి మంచిదండి. ఈ వార కార్యక్రమాల గురించి అలా యథావిధిగా ఉపవాస కూడికల్లో పాలు పొందండి. మరి దేవుని సన్నిధిలో మన కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, మీకు ఘనమైన సంవత్సరం అంతా నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు సహాయం చేశారు అయ్యా. మీకు వందనాలు. మా సంఘాల్లో పరిచర్యలో ప్రతి విషయంలో కూడా మీ చిత్తము, మీ ఉద్దేశము జరిగినట్లు సహాయం చేయండి. మా ఆవేశము, మా ఆలోచనలు కాక మీ ఉద్దేశము ప్రభా, మీ ఆత్మ నడిపింపు మా కుటుంబ జీవితాల్లో పరిచర్యలో మీరు సహాయం చేసి తద్వారా మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోనండి. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, అల్పులము అయోగ్యులము ఎన్నిక లేని వారమైన మమ్మల్ని కృపలో జ్ఞాపం చేసుకుని ఈ జర్నీ ప్రభువా, ఈ 2025వ సంవత్సరం మొట్టమొదటి ఆరాధనలో పాలు పొందడం సహాయం చేసిన దేవా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా ఫాలో అవ్వడానికి, అటెండ్ అవ్వడానికి, హాజరు కావడానికి, మానేసిన వారితో కూడా మేము మాట్లాడి ప్రభా ఈ సన్నిధిలో ఆరాధించడానికి ప్రభా ప్రతి ఆదివారం మీ సన్నిధిలో కనబడడానికి సహాయం చేయండి. ఉపవాస కూడికల్లో కనబడడానికి సహాయం చేయండి. మా స్త్రీలు ఈ సన్నిధిలో సేవార్థమై తీసుకొచ్చిన ప్రభా కానుకలను, చందాలను, సమస్తాన్ని మీరు చూచిన దేవుడువు, వారికి 100 రెట్లు ప్రతిఫలం దయచేసి వీటి ద్వారా మీ సేవను విస్తరింప చేసుకోనండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రం పొందమని, వాక్యంలో నుంచి మా అందరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి క్యాలెండర్స్ ఇంకా ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మరి క్యాలెండర్స్ తీసుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఎంతమంది కావాలండి క్యాలెండర్స్? ఇంకా ఎవరైనా తీసుకెళ్తారండి? అంటే రెడీ చేస్తారండి కింద క్యాలెండర్స్ కూడా. మరి కింద శ్యామ అక్కడ తీస్తున్నారు కదా, అలాగే కింద పెడితే వాగ్దానాలు కూడా అంటండి. ఒకసారి కిందకి వెళ్ళి ఆ వాగ్దానాలు ఇప్పుడు వచ్చారా? ఎవరో ఒకరి చేతి కవర్ పంపొచ్చు కదా. మళ్ళీ కూర్చోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 26 వచనం వరకు చదువుకుందాం.
మంచిదండి. ఇటువంటి విషయాలు ఇక్కడ ఉంటాయి. ఆత్మ ఫలాలు, శరీర క్రియలు లేదా శరీర కార్యములు. అయితే మొట్టమొదటి వచ్చిన మనం చూస్తే ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చారు. ఇంతకుముందు మీకు స్పిరిచువల్ క్యారెక్టర్, ఆధ్యాత్మిక గుణము లేకపోతే బుద్ధి అనేది ఉత్పన్నం అవ్వాలి అంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మరి శరీరమును గురించి, ఆత్మను గురించి మరి కొన్ని విషయాలు, అంటే ఈ యొక్క ఆధ్యాత్మికమైన గుణశీలము, స్పిరిచువల్ క్యారెక్టర్ ఉత్పన్నం అవ్వాలి అంటే మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శరీరము, ఆత్మను గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాము. మనము దేవుని స్వారూప్యంలోకి మార్చబడుతూ ఉండాలి. సంవత్సరములు గడుచుండగా మనము నూతన పరచబడటం అంటే దేవునిలో ఎదుగుతూ ఆయనకు సమీపంగా జీవించాలి. ఏమండి, ఆయన స్వారూప్యంలోకి మార్చబడాలి. కాబట్టి మరి ఆధ్యాత్మిక గుణశీలం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము, స్పిరిచువల్ క్యారెక్టర్. కాబట్టి ఇందులో మనం ఇప్పుడు ధ్యానం చేసేది శరీరము, ఆత్మను గురించి. దానికంటే ముందుగా మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షపరచబడ్డారు. ఆయన తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మ గాను. మరి ఇక్కడ ముగ్గురు శత్రువులు ఉన్నారు. దేవునికి, తండ్రి అయిన దేవునికి శత్రువు లోకము. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం చూస్తే తండ్రి అయిన దేవునికి శత్రువు, చదవండి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకము దేవునికి శత్రువు అనే సంగతి మనం మర్చిపోవద్దు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము తండ్రి వలన పుట్టినవి కావు, తండ్రి వల్ల వచ్చినవి కావు, తండ్రికి విరోధమైనవి. కాబట్టి లోకము తండ్రికి విరోధము లేక శత్రువు అనే సంగతి మనం మర్చిపోవద్దు. అయితే తండ్రి వలన పుట్టినవి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. తండ్రి వలన పుట్టినవి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపరిణామము ఈ లోకంలో నుంచి పుట్టినవి, లోక సంబంధమైనవి, అవి దేవునికి విరోధమైనవి. మరి తండ్రి వలన పుట్టినవి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా తండ్రి శత్రువు లోకము, అలాగే యేసు క్రీస్తు వారి శత్రువు సాతానుడు. ప్రభువును శోధిస్తూ ఉన్నాడు సాతానుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారి శత్రువు సాతాను. మరి ఆత్మ, మరి ఆత్మకు శత్రువు, ఆత్మకు శత్రువు అర్థమవుతుందా? తండ్రికి శత్రువు లోకము, యేసుక్రీస్తు వారికి శత్రువు సాతాను, పరిశుద్ధాత్మకు శత్రువు ఎవరంటే మన శరీరము, ఇంక మనమే. కాబట్టి పరిశుద్ధాత్మకు శత్రువు మనమై ఉన్నాము, మన శరీరమై ఉంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కాబట్టి పరిశుద్ధాత్మకు శత్రువే మన శరీరము. కాబట్టి శరీరము, ఆత్మను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. మొదటి యోహాను 2వ అధ్యాయం 17వ వచనములో లోకమును దాని ఆశ కూడా గతించిపోతుంది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని పిల్లలుగా ఉన్న మనము, దేవుని పిల్లలు ఏం చేస్తారంటే దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని చేసేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న పరిశుద్ధాత్మకు శత్రువు మన శరీరము. మరి దేవుని చిత్తాన్ని గనక మనం చేస్తే మనం నిరంతరం నిలుస్తాము. దేవుని పిల్లలుగా
మనము తండ్రి చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాస మూలమున దేవుని కుమారులైనారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, క్రీస్తు యేసునందు లేక యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మనము దేవుని చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలి. తండ్రి చిత్తం జరిగించే వారంగా ఉండాలి. దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరము నిలుస్తారు అన్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువులను బాప్తిసం పొందిన మనందరం కూడా క్రీస్తును ధరించవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. మనందరిని చూసినప్పుడు ఎవరు కనపడతారు? ఇక క్రీస్తే కనపడతాడు. అంతేగాని వీడు దాసుడు, వీడు స్వతంత్రుడు, వీడు ధనికుడు, వీడు దరిద్రుడు, వీడు యూదుడు, వీడు గ్రీసు దేశస్థుడు, పురుషుడు, స్త్రీ అని ఉండరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ధరించిన అందరం కూడా ఆయనకు లాగే కనపడతాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ అన్నాడు తండ్రి చిత్తము మనం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి నేను వచ్చానంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారే మనకు మాదిరి. ఆయనను ధరించుకొనవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారండి? నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడానికి. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రియులారా గమనించండి, దేవునికి ఒక ప్లాన్, పర్పస్ ఉంటుంది. ఏమండి? ఆయన ఒక ప్రణాళిక నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి ఉంటాడు. కాబట్టి పౌలు గారు కూడా అంటాడు, నా పని తుదముట్టించుటకే మరి నేను సిద్ధపడతాను, లేదా వచ్చాను అంటాడు. లేక దేవుడు నన్ను పిలుచుకున్నాడు అంటాడు. ఎవరు ఏమంటాడు? నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటాడు. వీళ్ళారా, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రియులరా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తము, ఆయన చిత్తము, ఆయన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. తండ్రి చిత్తము చేసే వారంగా మనం ఉండాలి. ప్రియులారా, మరి చూడండి, దేవుని కుమారులైన మనము ఆయన ధరించుకున్న వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కీర్తనలు 48వ వచనం చూస్తే, కీర్తనలు 40వ అధ్యాయము 40వ కీర్తన 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము చూసారా ప్రభువా, నీ ఇష్టం నెరవేర్చుట, నీ చిత్తము నేను చేయటమే నాకు సంతోషము. చూసారా ఎంతమంది ఆ విధంగా దేవుని వైపు చూసేవారంగా ఉందాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన చిత్తము నెరవేర్చే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, నూతన సంవత్సరం మనం ప్రవేశించాము. మరి మొట్టమొదటి ఆదివారము దేవుని సన్నిధిలో మనందరం కూడుకున్నాం. సంతోషం. ఇంకా కొంతమంది రాలేదు. మరి ప్రియులారా, అంటే మనకు ఆ భారం ఎక్కడది? 2-3 అనారోగ్యమో, మంచం మీద లేవలేని పరిస్థితితో ఏదో ఉండొచ్చు. మరి మిగతా వాళ్ళ సంగతో ప్రియులారా గమనించండి. కీర్తనలు 84 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము స్తుతించుదురు. చూసారా, మరి దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు అంటున్నాడు. ఎందుకంటే ఒక విధంగా ఈ కీర్తనాకారుడు అసూయతో ఉన్నాడంటండి. అంటే మందిరాన్ని ఆనుకుని యాజకుల గదులు ఉంటాయి. మందిరాన్ని ఆనుకుని యాజకుల గదులు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు యాజకులు ఎప్పుడు దేవుని మందిరంలో ఉంటారు. ఎంత ధన్యకరమైన జీవితం వారికి. మరి నీ మందిరం మందు నివసించేవారు ధన్యులు అని చెప్పి మరి కీర్తనకారుడు అంటా ఉన్నాడు. పిల్లరా, అలాగనే నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికేను. మరి ప్రభువా, నీ బలిపీఠం దగ్గరే పిచ్చుకలు చక్కగా ఉంటున్నాయి. మరి పిచ్చుకలు ఎంత అదృష్టవంతులు అని అనుకుంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే, పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులము అనే సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి తప్పకుండా ఈ నూతన సంవత్సర ఆరంభంలో మనం ఉన్నాం. దేవుని సన్నిధిని మనం వెతికే వారంగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మీకు ఏ సమస్య వచ్చినా కానీ మరి మందిరానికి వచ్చి మరి ప్రార్థించేటువంటి వారముగా మనం ఉండాలి. ఆదివారం ఒక్కరోజే కాదు సుమా, చక్కగా మధ్యలో కూడా మిగతా రోజుల్లో మీకు శ్రమ వచ్చినా ఏదొచ్చినా కానీ మరి నిత్యము కూడా మందిరంలో తలుపులు తెరిచే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా.
ఎందుకంటే దేవుని సన్నిధి, దేవుని తేజో మహిమ నిలుచు స్థలము కాబట్టి తప్పకుండా ఇక్కడ దేవుని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రియులరా, దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు అన్నాడు. ఎంతకాలమైంది మనం విజిట్ చేసి మందిరానికి? మరి తప్పకుండా, క్రమం తప్పకుండా వారానికి 2 సార్లన్నా మనము దేవుని సన్నిధిలో కనపడే వారంగా ఉండాలి. ప్రియులరా, వీళ్ళకి వచ్చే ఆశీర్వాదాలు ఏమన్నాయండి? వారి బాకాలోయలో పడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేస్తారు. కన్నీటి లోయ ఏమవుద్ది? సంతోషకరమైన లోయగా దేవుడు చేస్తాడు. దేవుని మందిరంలో నువ్వు నివసిస్తే, దేవుని సన్నిధిలో మీరు గడిపితే, ప్రియులరా, కొన్నిసార్లు కుటుంబ సమేతంగా ఇంతకుముందు అక్కడికి వెళ్ళి పలానా చోటుకి వెళ్ళి కోడిని కోసుకునో మేకను కోసుకునో మరి వస్తే మనకు మంచిది, అక్కడ గడిపి వస్తే మంచిది అని రకరకాల స్థలాలకు వెళ్ళి మరి వచ్చేవారుగా ఉంటారు ప్రజలు. ప్రియులరా, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎక్కడ నివసించాలి? ఆయా స్థలాల్లో కాదు, మనుషులు చెప్పేటువంటి స్థలాల్లో కాదు. ప్రియులరా, మొన్నసారి అటు వెళ్ళాం, మన గౌరీష్ గారి బంధువులు వాళ్ళ మనవరాలకి ఫంక్షన్ అయితే ఆపోజిట్లో ఉందండి, తీర్థంలా జరుగుతుంది ప్రతి ఆదివారం అక్కడ. అండి ఏం జరుగుతుంది తెలియట్లేదు. ఎవరండి ఇది? ఏమన్నా కాంట్రాక్ట్స్ మీరు మీట్ అవ్వండి. మరి కాబట్టి పిల్లరా, మరి దేవుని మందిరంలో కనబడాలి, ఇది తీర్థంలో కావాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మందిరం మందు నివసించేవారు ధన్యులు. దేవుని ప్రభావం ఉంటుంది, దేవుని మహిమ మేఘం దిగొచ్చే స్థలము. కాబట్టి దేవుని సన్నిధి మనం అనుభవిస్తాం ఇక్కడ. కాబట్టి అది మనకు మేలు. ఎలాగా? బాకాలోయలో పడి వెళ్ళినా, కన్నీటి లోయ అనుభవంలోంచి వెళ్ళినా కానీ దాన్ని దేవుడు ఆనందమైన లోయగా మరి ఏం చేస్తున్నాడు? జలమయముగా చేయుదురు అన్నాడు. అలాగనే తొలకలి వాన దీవెనలతో కప్పుతాడు. నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేస్తారు. పిల్లరా, ప్రతి వాడు సీయోనులో ఆయన సన్నిధిని కనబడతాడు అన్నాడు. పిల్లరా, ఎందుకంటే దేవుని ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఈ మాట దేవుని బయలుపరిచాడు కాబట్టి మందిరం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. తప్పకుండా దేవుని సన్నిధిలో మరి గడిపే వారంగా మనం ఉండాలి. దగ్గర నేను డోర్ కీపర్గా ఉంటాను, ఇక్కడ వాచ్మెన్గా ఉంటాను, లేకపోతే ఇక్కడ గేట్ దగ్గర ఉండి అందరిని పంపిస్తాను లోపలికి, ఇక్కడ పర్యవేక్షిస్తానని చెప్పి దేవుని యొక్క మందిర ఆవరణ ఉండడమే శ్రేష్టమంట. హల్లెలూయా. లోకము దృష్టిలో అది తక్కువగా ఉన్న, లోకంలో ఉన్నటువంటి అన్ని పొజిషన్స్ కంటే శ్రేష్టమైనది దేవుని మందిరం. ప్రియులరా, మరి ఆ విధంగా అంటి పెట్టుకుని ఉంటారు, బాధ్యతలు కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియులరు గమనించండి, నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టం అన్నాడు. భక్తిహీనుల గుడారం ఉండుట. కాబట్టి కృపా ఘనత దేవుడు ఇచ్చేవాడుకున్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏం మేలు. ఒక మేలు రావాలంటే మన కోసం పిల్లరా గమనించండి, మరి దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మారడు. కాబట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యంగా ఉండకండి. మందిరం విషయంలో ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా కనపడాలి. దేవుని మందిరం మందు నివసించే వారే ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనందరం కూడా కొంత సమయం అక్కడ దేవుని మందిరంలో నివసించాలి. మనం ఆయన సన్నిధిని అనుభవించే వారంగా ఉండాలి అని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. మొదటి మాట, ప్రియులారా, తండ్రి చేసే వారంగా ఉండాలి దేవుని పిల్లలముగా. రెండవది, లోకములోని కోరికలు నెరవేర్చడానికి ప్రయత్నించదు. దేవుని పిల్లలు లోకంలోని కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించరు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి.
ఎరుగురా. ఇక్కడ ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని ఎరగవలసినవి ఉన్నాయంటండి, మనం తెలుసుకోవలసినవి. ఏంటంటే ఏం ఎరగరా అన్నాడు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని ఎరగరా. యేసులోనికి బాప్తిసం పొందినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆయన మరణంలోనికి బాప్తిసం పొందామనే సత్యాన్ని మనం గుర్తించే వారంగా ఉండాలి. ఆయన సమాధిలోనికి, భూస్థాపనలోనికి మరి మనం పాలు పొందామనే సంగతి మనం గుర్తెరగాలి. అలాగే తిరిగి ఆయనతో కూడా లేచామనేటువంటి విషయము మనం ఎరిగిన వారమై ఉండాలి. హల్లెలూయా ప్రియులారా. కాబట్టి మీరు ఎరుగరా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ భక్తుడు. బాప్తిసం పొందుతారని మీరు ఎరుగరా? కాబట్టి మనము దేవుని సన్నిధిలో బాప్తిసం పొందిన మనము క్రీస్తు యొక్క మరణంలోనికి, ఆయన భూస్థాపనలోనికి, మరి తిరిగి పునరుత్థానంలోనికి మనము పాలు పొందామనే సంగతి మనం మర్చిపోకూడదు. అలాగనే కొన్ని ఎంచుకోవాలి. ఇక్కడ ఈ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3 విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఎరగాలి, అలాగే ఎంచుకోవాలి. ఎందుకంటే ఏంటంటే ఆయన మరణములో మనము పాలు పొందామనే విషయాన్ని ఎంచుకోవాలి, ఆయనతో పోల్చుకోవాలి. భూస్థాపనలో పాలు పొందామనే విషయాన్ని మనం ఎంచుకోవాలి. పునరుత్థానంలో పాలు పొందామనే సంగతి మనం ఎంచుకోవాలి. అలాగే అప్పగించుకోవాల్సినవి కూడా మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా ప్రియులారా. మన శరీర సాధనములుగా, ప్రియులారా, ఇంతకు ముందు మన శరీరమును దుర్నీతికి సాధనములుగా చేసుకున్నాం. ఇప్పుడైతే నీతికి సాధనములుగా మనము దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఎరగవలసిన వారమై ఉన్నాం, ఎంచుకోవలసిన వారమై ఉన్నాం, అలాగే అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చూసారా? దేవునికి దాసులై పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము నిత్య జీవమే, దాని అంతము అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, లోకములోని కోరికలను మనం నెరవేర్చడానికి ప్రయత్నించకూడదు. దేవుని పిల్లలు ఆ విధంగా ప్రయత్నించరు. ఎందుకంటే మనం క్రీస్తుతో కూడా ఏమయ్యాము? సమాధి చేయబడ్డాం, మరణించాము, మరి సమాధి చేయబడ్డాం. క్రీస్తులో పునరుత్థానమే కాబట్టి ఇక జీవించేది మనము కాదు, క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, లోకం యొక్క కోరికలను నెరవేర్చుకోము దేవుని బిడ్డలముగా. ఎందుకంటే ఏమని ఎరగాలి? మనం దేవునితో భూస్థాపన చేయబడ్డాము, మరణ విషయంలో మరి ఎంచుకోవాలి. ఆయనతో సమాన అనుభవం కలిగిన వారముగా మరి మరణించాము, భూస్థాపితం చేయబడ్డాము, తిరిగి లేచామనే అనుభవం కలిగి మన యొక్క శరీరాన్ని ఏం చేయాలి? నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. మన శరీర అవయవాలు ప్రతిదీ కూడా నీతి సాధనంగా అప్పగించుకోవాలి. ఎందుకంటే మనం క్రీస్తుని ధరిస్తూ ఉన్నాము. క్రీస్తుని ధరించిన శరీరానికి ఎటువంటి దారి ఇవ్వదిక. ప్రియులారా గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 13:14 చదవండి. 13:14 మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించిన కొన్ని వారై శరీరేచ్ఛను నెరవేర్చుకుంటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇంకా శరీరం క్రీస్తుని ధరించిన వారముగా శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి ఇంకా ఆలోచన ఉండదంటండి. హల్లెలూయా. దేవుని పిల్లలు ఇంకా క్రీస్తుని ధరించినప్పుడు శరీరం యొక్క ఆశల మీద మనసు ఉండదు. అంటే ఒకవేళ కనుక ఇంకా మనం శరీర ఆశలు కలిగి ఉన్నామంటే క్రీస్తుని ధరించుకొనని వారంగానే ఉన్నామనే సంగతి మర్చిపోవద్దు. దేవుని పిల్లలు మరి క్రీస్తుని ధరించి శరీర విషయాలకి చోటివ్వరు అనే సంగతి మరి పరిశుద్ధ లేఖనం నుంచి మనం చూస్తున్నాం. అలాగనే తమ జీవితాల్ని ఆత్మ నియంత్రణకు లొంగిపోతారు. తమ జీవితంలో ఆజ్ఞ నియమానికి కాదు, ఆత్మ నియమానికి లేక ఆత్మ నియంత్రణకి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. దేవుని పిల్లలు అంటండి మరి ఆత్మ నియంత్రణకు లొంగిపోతారు. దేవుని పిల్లలు ఆత్మ నియంత్రణకు లొంగిపోతారు కానీ ఆజ్ఞ నియంత్రణకు లొంగిపోరు. చూడండి, నేను చెప్పిన దేవునిగా ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మను అనుసరించి, ఆత్మను ఇమిటేట్ చేస్తూ, ఏమండి, ఆత్మానుసారంగా నడుచుకుంటాం. ఆత్మ ఎలా నడుస్తుందో అలాగే మనం నడుస్తాము. మొట్టమొదటిది. అలాగనే 18వ వచనం చూస్తే, మీరు ఆత్మ చేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు.
ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి, ఆజ్ఞ, ఆత్మ. ఆజ్ఞ మొట్టమొదటిగా ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ ఒక్కటే. ఎన్ని ఇచ్చాడండి దేవుడు? ఒక్కటే ఇచ్చాడు, ఆ చెట్టు పండు తినద్దు అన్నాడు. ఇక్కడ ఆజ్ఞ నియంత్రణకు లోనయ్యాడు ఆదాము. అలాగనే నిర్గమకాండము 20లో 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞల నియంత్రణకు మరి వీరు వెళ్ళారు, వెళ్ళి విగ్రహారాధన చేశారు. దేవుడు చేయొద్దన్న పని ఏంటది? మొట్టమొదటి దాంట్లోనే ఫెయిల్ అయ్యారు, విగ్రహారాధన. పరిశుద్ధ గ్రంథంలో మొత్తానికి 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఒకవేళ ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అయితే గనక వీటన్నిటికీ నియంత్రణకి మనం లోనయ్యి మరి పాపంతోనే లేక వాటిని లొంగిపోవడం ద్వారా మనం పాపంలోనే జీవిస్తున్న వారంగా ఉన్నాం. అయితే ఇక్కడ అన్నాడు, మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. హల్లెలూయా. ఇలా ప్రతిదీ కూడా 613 లిస్టు చూసుకొని అందులో ఏమన్నా మనం చేస్తున్నామా పెట్టుకుని లేకపోతే చేయట్లేదు అని చెప్పి దానికి లొంగిపోయామంటే మనం పాపంతో ఉన్నట్లే. ఇక్కడ అన్నాడు, ఆత్మ చేత నడిపించబడితే గనక ధర్మశాస్త్రానికి లోనైన వారము. అలాగే 20వ వచనం, మనము ఆత్మను అనుసరించి 3 విషయాలు ఆత్మానుసారంగా 18లో ఆత్మ చేత నడిపించబడటం. మూడోది 25వ వచనంలో ఆత్మను అనుసరించి ఆత్మానుసారముగా. ఏమండి? ఎలాంటి ఆత్మానుసారం? ఇది మార్గం అనుకోండి, ఆత్మ నడిపింపుతో కూడిన మార్గం అంటే ఆ మార్గంలో వెళ్ళడం. అలాగే ఆత్మ చేతే నడిపించబడటం, ఆత్మే మనల్ని తీసుకెళ్తాడు. అలాగే ఆత్మను అనుసరించి అంటే ఆత్మను ఇమిటేట్ చేస్తూ ఆత్మ యొక్క మార్గంలో ఆత్మ చేత నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందండి? ఒక మార్గంలో వెళ్తుంటే ఆత్మ దేవుడు, ఆత్మను మార్గంలోనే మనం వెళ్ళుట. అలాగే ఆత్మను ఇమిటేట్ చేస్తూ ఆత్మను అనుసరించి 25వ వచనం. అలాగే ఎలా వెళ్తామంటే ఎవరండి నడిపించేది? ఆత్మ దేవుడే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితంలో ఆత్మీయ కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ మరి సహాయం లేకుండా మనం చేయలేము. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎవరు కావాలి మనకి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి పిల్లరా. కాబట్టి ఆత్మానుసారముగా నడుచుకోవాలి, ఆత్మను అనుసరించి నడుచుకోవాలి, ఆత్మ చేత నడిపించబడాలి. 3 విషయాలు, ఆత్మానుసారముగాను, ఆత్మ చేత నడిపించబడి, ఆత్మను అనుసరించి మనం జీవించే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిల్లరా, 4 విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాం. దేవుని పిల్లలు ఏంటండి? తండ్రి చిత్తము చేస్తారు, లోకములోని కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నించరు, క్రీస్తుని ధరించి శరీరేచ్ఛలు నెరవేర్చుకోరు. 4వ మాట, తమ జీవితాన్ని ఆత్మ నియంత్రణకు లొంగ తీసుకుంటారు, లేకపోతే ఆత్మ నియంత్రణకు లొంగుతారు తప్ప మరి ఆజ్ఞలకు లొంగిపోరు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని పిల్లలంగా మనం ఉంటామని దేవుని వాక్యం నుంచి మనం దేవుని మాటలను మనం చూస్తున్నాం. శరీరము ఆత్మను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మన జీవితంలో ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ సంవత్సరం అంతా కూడా మరి దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా మనకు ఒక పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో మనం గెలిచే వారముగా ఉండాలి. మరి ఎలా అంటే పిల్లరా, ఆత్మకు శరీరానికి పోరాటం. ఒక సండే స్కూల్ పిల్లల్ని అడిగారంట ఒక ఆయన, ఏంటమ్మా క్రైస్తవ జీవితం అంటే ఏమిటి అంటే, ఏమి లేదండి, 2 పిల్లులు ఉంటాయి, ఒకటి తెల్ల పిల్లి, ఒకటి నల్ల పిల్లి. ఏది ఎక్కువ తింటే లేదా ఏది ఎక్కువ బలంగా ఉంటే అది గెలుస్తుంది. తెల్ల పిల్లి గట్టిగా బలంగా ఉంటే అది గెలుస్తుంది, నల్ల పిల్లి బలంగా ఉంటే అది గెలుస్తుంది అని అంటాడు. పిల్లరా, తెల్ల పిల్లి అంటే నవీన స్వభావము, నల్ల పిల్లి అంటే ప్రాచీన స్వభావం. దేని ఎక్కువ మేపితే అదే గెలుస్తుంది అన్నాడు. ఇద్దరు కుర్రోళ్ళు రెండోసారి, ఇద్దరు కుర్రోళ్ళు. పైకి రండి, త్వరగా రండి, టైం అయిపోతుంది. పోరాటం మన జీవితంలో. గలతీ 5:17
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయించుంతురో వాటిని చేయకుందరు. ఏం చేయాలనుకుంటారో అది చేయరు మీరు. ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షించును. లేదా ఇంకా యంగ్స్టర్స్కి వెళ్ళిపోతాం, జయదాన గారి లెవెల్కి వెళ్ళిపోతాం. చూసుకోండి, మరి త్వరగా రావాలి, మీరు త్వరగా రండి, ఇద్దరు రండి. లేదా మహాలక్ష్మి గారు వస్తా అన్నారు అక్కడ. అయిపోయింది, టైం అయిపోతుంది, ముగించుకుందాం. పైకి రండి, పైకి రండి. ఆ తాడు తీసుకోండి, తాడు, వైరు వైరు, ఆ వైరు, నల్ల వైరు. రండి, ఎలా రండి. ఆత్మ శరీరం అంటే ఈయనలో కూడా ఆత్మ ఉందండి, ప్రూవ్ అయింది కూడా. సరే, ఆయన ఆత్మే, ఆయన ఆత్మ, ఈయన శరీరం. ఇప్పుడు ఎలా అంటే మన శరీరంలో వీళ్ళిద్దరు ఉంటారు. ఏమండి, వీళ్ళిద్దరూ ఉంటారు. ఎవరిని మనం ఎక్కువగా మేపితే, అంటే ఎవరికి ఎక్కువ బలం ఇస్తే, ఎవరికి ఎక్కువ ఫుడ్ పెడితే ఆల్ డామినేషన్ అనమాట. ఇక్కడ అదే అన్నాడు, ఏమన్నాడు? శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా రెండు ఇద్దరు బద్ధ శత్రువులు. అంటే నిజం, రియల్గా కాదులేండి, ఇక్కడ ఇద్దరు బద్ధ శత్రువులు అన్నమాట. ఎవరికి ఎక్కువ బలం ఉంటే వాళ్ళు మన జీవితంలో ఏలుబడి చేస్తారు. మీకు అర్థమైందా? ప్రార్థన జరుగుతుందండి, కృతజ్ఞత కూడిక, వెళ్దామంటాడు ఆయన. ఎవరు? ఆత్మ. థామస్ గారు కదా ఆత్మ. ఏమండి, ఈయన అంటాడు, బాగా అలసిపోయాం, పొద్దు నుంచి ఆటోలో తిరిగి వచ్చాం, అసలు చాలా అలసిపోయాం, అసలు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, చాలా కష్టపడ్డాం పొద్దు నుంచి, వీళ్ళందరినీ తిప్పి వీళ్ళని నాశ ఎనలేక మరి మా ఆటోలో ఎక్కి భలే భలే కబుర్లు చెప్తారు, వాళ్ళు ఇంక తట్టుకోలేకపోతానని చెప్పి రెస్ట్ తీసుకుంటా అంటాడు. కాబట్టి ఏమైపోయింది, ఈయన బలంగా ఉన్నాడు, ఇటువైపు వచ్చేసింది మెజారిటీ. ఏమైపోయింది, కూటమి డ్రాప్ అయిపోయారు. కాబట్టి ఆత్మ ఓడిపోయింది ఇక్కడ. కొన్నిసార్లు మన ఉపవాస ప్రార్థనకి వెళ్దాం, దేవుని సన్నిధిలో మనం గడపాలి, తప్పకుండా మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడు, లేదా ఆత్మలో బలం పొందాలి అన్నప్పుడు కొంచెం నీరసంగా ఉందన్నా కానీ లేదు లేదు వెళ్దాం పదా అని చెప్పి ఆత్మ ఏం చేద్దే, ఆత్మ బలంగా ఉందనుకోండి, ఆత్మ బట్టి తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో వీరిద్దరూ ఉంటారు. కాబట్టి నిత్యము మనకు పోరాటమే. ఆత్మకు శరీరము, శరీరంగా ఆత్మ విరోధముగా అపేక్షించు. లూజ్ అయిపోయిన తాడు, ఓకే, అక్కడ వీక్ అని చెప్పి ఇంకోటి వచ్చాడు బలవంతుడు. వెళ్ళండి సార్, ఇలా మరి గమనించండి, పోరాటం అనేది మన జీవితంలో నిత్యము జరుగుతుండదు. ఆత్మకు విరోధముగా శరీరము, శరీరముకు విరోధముగా ఆత్మ. కాబట్టి ఈ పోరాటములో మనం ఎందుకు ఓడిపోతున్నామంటే ఇక్కడ అన్నాడు చూసారా, ఏమన్నాడు? వాటిని చేయకుందరు, మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ పోరాటంలో, ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మనము గెలిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా చూడండి, చివరిగా మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు మనం చూసుకుని ప్రార్థన చేసుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచురు. చూసారా, శరీరానుసారులేమో శరీర విషయాలకు సంబంధించిన విషయాల మీదే మైండ్. ఒకవేళ మందిరానికి వచ్చినా కానీ ఎలా ఉంటుందంటే వాళ్ళ మైండ్ అంతా శరీరానికి సంబంధించిన విషయాల్లోనే ఉంటుంది, మైండ్ అంతా కూడా అటువైపే తిరుగుతుంది. ఆత్మానుసారులు అయితే దేవునిలో ఎలా బలపడాలి, ఏ విధంగా మరి కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఈ విషయాల మీద మనస్సు ఉంటుంది. తర్వాత చూడండి, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం నాకు లోబడదు, ఏ మాత్రము లోబడదు. ఆధ్యాత్మిక జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎవరండి? శరీరానుసారమైన మనస్సు. చదవండి తర్వాత.
చదువుకోండి. 1 కొరింథీ 2వ అధ్యాయము మరి 14 నుంచి 3వ అధ్యాయము 3వ వచనం వరకు చూస్తే అక్కడ శరీర సంబంధుల గురించి, ఆత్మ సంబంధుల గురించి మరి చక్కగా మరి వ్రాయబడి ఉంది. ఏంటంటే నేను చెప్తాను డైరెక్ట్గా, టైం అయిపోతుంది కాబట్టి. శరీరానుసారులుగా ఉన్నవారు మరి ఎలా జీవిస్తారు, మరి ఆత్మానుసారులుగా ఉన్నవారు ఎలా జీవిస్తారు అనేది మనం చూస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితానికి లేదా ఆత్మకు వ్యతిరేకంగా ఉంటారు శరీరానుసారులు, దేవునితో సహవాసం చేస్తారు ఆత్మానుసారులు. అలాగని దేవుని సంతోష పెట్టరు ఎవరండి? శరీరానుసారులు. వాళ్ళ యొక్క ఫలితం ఏంటంటే మరణమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమా 8:6లో ఉంటుంది, మరి మరణమే ఉత్పన్నమవుతుంది శరీరానుసారుల విషయంలో. ఆత్మానుసారుల విషయంలో స్వార్థ మీద మనసు ఉంచుతారు రోమా 8:5 ప్రకారము. అలాగనే ఆత్మానుసారులు వారి యొక్క ఫలితం ఏంటంటే జీవము, సమాధానము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం శరీరముకు ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పోరాటము చేస్తూ ఉంటుండగా మన దేవుని సన్నిధిలో నూతన సంవత్సరములో మరి ఈ పోరాటంలో ఆత్మానుసారంగానే మనం జీవించేటట్లుగా దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. మరి మందిరంలో నిత్యము కూడా నివసించే వారంగా ఉన్నప్పుడు ఆత్మ బలం పొందుకుంటాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికమైన మరి స్పిరిచువల్ క్యారెక్టర్, ఆధ్యాత్మిక గుణశీలము ఉత్పన్నం అవ్వాలంటే మరి ఏమి చేయాలి అనే మాటలో మరి కొన్ని మాటలు మనం చూసాం. మన జీవితంలో నిత్యము కూడా ఆత్మకు శరీరముకు ఆత్మయు పోరాటము చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశీలన చేసుకుందాం. ఎలా ఉంది మన ఆధ్యాత్మిక జీవితము? చిన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో మందిరములో నిత్యము కూడా నేను నివసిస్తానయ్యా, కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో కనపడతానని చెప్పి దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ మొట్టమొదటి ఆదివారము దేవుని మందిరములో అడుగు పెట్టాము. చివరి వరకు కూడా అయ్యా మీ మందిరంలో నివసిస్తానయ్యా. దేవుడు మన జీవితాన్ని బాకాలోయని జలమయంగా చేసే దేవుడు, అన్నిటిలోయని మరి సంతోషభరితంగా చేసే దేవుడు, బలాభివృద్ధిని అందించే దేవుడు. మేలు చేయక ఆయన మానడు, ఆయన సూర్యుడు కేడమై ఉన్నాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ దీవెనలన్నీ పొందుకోవడానికి ఆయన మందిరంలో నివసిస్తున్నప్పుడే పొందుకోగలము. ఈ మందిరంలో నివసించడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం కనపడుతుంది, ఆత్మలో ఎదుగుతాము. మన శరీరంలో నిత్యము కూడా పోరాటమే. శరీరమునకు ఆత్మయు, ఆత్మకు శరీరము నిత్యము వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుండగా దేవుని సన్నిధిలో ప్రియమైన వీరులరా, మందిరంలో కనబడడానికి తీర్మానం చేసుకుంటూ మందిరంలో గడపడానికి ఎక్కువ సమయం మీకు ఖాళీ ఉన్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మరి ఆయన సన్నిధిలో ఈ బలిపీఠం యొద్దనే పితరులకు నివాస స్థలము దొరికినని చెప్పి ఈ మందిరం మంది నివసించేవారు ధన్యులు అంటున్నాడు భక్తుడు. దేవుని ఆవరణలో గడిపేటువంటి మనసు కలిగి ఉందాం. దేవుని మందిరము తప్పకుండా మన గృహము కంటే తేడా ఉంటుంది, తప్పకుండా వ్యత్యాసంటుంది. కాబట్టి మందిరంలో కనబడే వారంగా ఉందాం. దేవుని తేజమహిమ నిలిచే స్థలంలో ప్రతి వారం కూడా కనపడతానయ్యా. ఈ మొట్టమొదటి పునరుత్థాన దినాన్ని అడుగుపెట్టి నేను ప్రతి వారం కూడా మీ మందిరంలో మానక పాలు పొందుతానని చెప్పి దేవుని తీర్మానం చేసుకుందాం. దేవుని చిత్తం మనం చేసే వారంగా ఉందాము. క్రీస్తుని ధరించిన వారంగా ఉందాము. క్రీస్తుని ధరిస్తే గనక పాపం నాకు చూడటం మన జీవితంలో. ప్రియమైన వారలారా, మన ఆత్మ శరీరం గురించిన మాటలు మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో దేన్ని ఎక్కువగా చూసుకుంటే అదే గెలుస్తుంది. మనం దేన్ని బాగా చూసుకుంటున్నామో, ఆత్మన శరీరాన్న?
ఆత్మ సహాయం ద్వారా, ఆత్మ చేత నడిపించబడి, ఆత్మ ద్వారా, ఆత్మను అనుసరించి ఆత్మానుసారంగా జీవించే వారంగా ఉందాం. ఆత్మానుసారంగా, ఆత్మ చేత, ఆత్మను అనుసరించి నడిచే వారంగా మనం ఉందాం. దయచేసి లేచి నిలబడదాం. నూతనమైన తీర్మానంతో ఈ మొట్టమొదటి పునరుత్థానాన్ని దినాన్ని దేవుని సన్నిధిలో గడుపుతూ సెలవు తీసుకుందాం. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. స్వరమెత్తి, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడు నీ పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా నిత్యత నీయుమా, ఆత్మస్వరూపుడా నా యేసువా నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తి నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, ఆత్మస్వరూపుడా నాయ గ్లోరీ. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని ప్రభు మీ ఆత్మతో నింపయ్యా, అంత్యదినమున మా మరించుటకు నిశ్చయించితివి, అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి, మాపై దిగిరావయ్యా, శక్తిను సగువయ్యా, మాపై దిగిరామయ్యా, శక్తిను సగుమయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ చెప్దాం, పరిశుద్ధాత్మ దేవా నన్ను తాకండి, నన్ను తాకండి, పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, దేవుడా
కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా ఆత్మస్వరూపుడా నా యేసువా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా పరిశుద్ధాత్మ దేవుడు నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా కన్స్యూమింగ్ ఫైర్ దహించు అగ్ని దేవా పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాల్చుమా 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 పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయమా పరిశుద్ధాత్మ దేవుడా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 దహించగ్ని ప్రభు నన్ను తాకండి ప్రతి ఒక్కరిని చెప్తాం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంటుండగా దేవా నన్ను దర్శించండి ఈ ఆత్మతో నన్ను నింపండి ప్రభా అంత్య దినములను మీ ఆత్మను కుమ్మరిస్తాను సెలవిచ్చిన దేవా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి అని చెప్పి అందరం చెప్తాం ప్రభా మీ ఆత్మతో నింపండి మీ ఆత్మతో మమ్మల్ని నింపండి మీ అభిషేకము మీ బలమైన అభిషేకము మా మీదకి వచ్చింది గాక స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 దేవా మీకు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు హల్లెలూయా స్తోత్రం 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 ఆత్మనార్పదు ఆత్మనార్పకుడి వాక్యం అందరూ ఫలించలాగా రాష్ట్రం కూడా ప్రార్థన చేస్తుండగా మీకు ఉంచుతాం ప్రార్థన చేద్దాం. దేవుని సందులు 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ మొదటి ఆదివారం దేవుడు మనకి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి అందరూ కూడా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 నాయన సర్వశక్తి ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీ అత్యంతమైన మహాకృప కనికరములను బట్టి నీ ప్రేమ జాలిని బట్టి ప్రభు 2024 సంవత్సరం అంతా అయ్యా సంఘాన్ని కాచి దాచి కాపాడి భద్రపరిచి అయ్యా 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టి ప్రభు అయ్యా గత 4 దినాలు కూడా ప్రభు నీ సన్నిధి మాతో ఉంచి ఈ 5వ దినాన్ని జరిగినటువంటి మొదటి ఆరాధనలో ప్రభు అయ్యా ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా నీ సన్నిధిలో ప్రభు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగింతురా అంటున్నావు తండ్రి. ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మ అనుసరించి నడుచుకోవాలి అయ్యా. నీ సన్నిధిలో ఆత్మ చేత సంఘం నడిపించబడాలి ప్రభువా. అయ్యా శరీర రీచి కాకుండా తండ్రి ఈ 2025 సంవత్సరం అంతా కూడా అయ్యా శరీరమై సానుమని మనసు ప్రతి ఒక్కరిలో మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఆత్మానుసారంగా ఆరంభించి ఆత్మానుసారంగా ముగించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. శరీరానికి ఆత్మకి ఎల్లప్పుడూ విరోధం
అంటున్నావు తండ్రి. అయ్యా ఇది ఎప్పుడు విరోధంగా ఉంటుంది తండ్రి. అయ్యా మా జీవితాల్లో మా బ్రతుకుల్లో అయ్యా ఇది విరోధంగా ఉంటుందంటే అయ్యా ఈ రెండు మనసులు మాలో ఉన్నాయని మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. 2025 సంవత్సరంలో అయ్యా ఏక మనసు కలిగి అయ్యా శరీరానుసారమైన మనసును తీసివేసి ఆత్మానుసారంగా జీవించడానికి ప్రార్థనలు, మందిరములు గడపడములు, ఉపవాసములు అయ్యా నైనా పరిచర్యలో అయ్యా సంఘమంతా సాగిపోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభు చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలిచినట్టున్నావు తండ్రి. అయ్యా మేమందరము ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి అయ్యా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా నీ సన్నిధిలో ప్రభా ఈ 2025 సంవత్సరం అంతా ఒక నూతనమైన తీర్మానం ఈ మొదటి ఆరాధనలో నీ బిడ్డలకి మీరు ఇచ్చి ఉన్నారని నమ్ముచున్నాము దేవా. వాక్యాన్ని గ్రహించి ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. అయ్యా మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అయ్యా ప్రతి విషయంలో మందిరం వైపు చూడాలి, మందిరము దగ్గరికి రావాలి, మందిరములో నిలుచుండాలి, మందిరముని కనిపెట్టుకుని ఉండాలి అనే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి దేవా. అయ్యా గత కాలాల్లో ప్రభా అయ్యా లోకానుసారంగా ఉన్నారేమో తండ్రి. ఈ 2025 సంవత్సరంలో శరీరానుసారంగా ఉండి మందిరములో నివసించి ప్రభా అయ్యా నీ మందిరం ద్వారం వద్దుంటేనే నాకు ఇష్టం అంటున్నాడు నాయన. అయ్యా నీ సన్నిధిలో మందిరములో ఉంటే ఇంకెంత ఇష్టమో అయ్యా. శరీరం అనుసారం మనసు తీసివేస్తే ఇంకెంత ఇష్టమో తండ్రి. ద్వారం దగ్గర ఉండటమే ఇష్టం అన్నప్పుడు ప్రభా నీ మందిరములో ఉన్న బిడ్డల్ని అయ్యా ఉపవాసంతో ప్రార్థన చేస్తున్న బిడ్డలపై అయ్యా ఎల్లప్పుడూ నీ కను దృష్టి అయ్యా ఉంటుందని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి. అటు రీతిగా సంఘాన్ని సిద్ధపరచండి. ఈ 4 సంఘ బిడ్డలు కూడా ఈ 2025 సంవత్సరంలో ప్రభా ఎంతమంది బిడ్డలు అయితే ఈ లైవ్ చూస్తున్నారో తండ్రి ఒక నూతనమైన తీర్మానం, ఒక నూతనమైన సమర్పణ, ఒక నూతనమైన జీవితం అయినా బిడ్డలు తీసుకోవడానికి సహాయం దయచేయండి. ఎన్ని శ్రమలు వచ్చినా నేను మందిరాన్ని విడిచిపెట్టను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నేను మందిరాన్ని విడిచిపెట్టను. నేను మందిరములోనే ఉంటాను, నేను మందిరము కొరకే జీవిస్తాను. నా దేవుని సన్నిధి తప్ప నన్ను ఏది వేరు చేయదని నిశ్చేతని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు అంటున్నావు తండ్రి. అయ్యట ధన్యత అయ్యా 4 సంఘ బిడ్డలకి మీరు దయచేయండి. ఈ లైవ్ చూస్తున్న వారందరికీ మీరు దయచేయండి అయ్యా. ఈ 2025 సంవత్సరంలో ప్రభా ఈ పరిచర్య ప్రభా 4 దిశలా వ్యాపించడానికి, విస్తరించడానికి అయ్యా, వెదజల్లడానికి అయ్యా నీ కార్యాన్ని నీ నామ ఘనత కొరకు మీరే జరిగించుకున్నామని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఆనాడు సొలొమోను మందిరం కట్టింది కూడా అయ్యా నీ నామ ఘనత కొరకే ప్రభా. అయ్యా ఈ మందిరము కూడా అయ్యా నీ నామ ఘనత కొరకే. ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా నీ నామ ఘనత కొరకే జీవించడానికి సహాయం దయచేయండి. లోకానుసారమైన మనసు ఈ మొదటి ఆరాధనలో తీసివేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా నైనా శరీరానుసారమైన మనసు ధరించుకుని క్రీస్తుని ధరించుకున్న వారు అయ్యా నూతనమైన స్వభావంతో, నూతనమైన హృదయముతో, ఆత్మానుసారమైన హృదయముతో, ఆత్మానుసారమైన మనస్సుతో ప్రారంభించడానికి మీరే కృపా కనికరములు మీరు ఉంచి సంఘాన్ని నీ కొరకు అయ్యా నీ రాకడ కొరకు మీరు సిద్ధపరచండి అయ్యా. ఈ 2025 సంవత్సరంలో అయ్యా నీ రాకడ రావడం నీ చిత్తమైతే సంఘమంతా ఎత్తబడాలి, సంఘమంతా నీ రాజ్యములో ఉండాలి తండ్రి. నీ కొరకు నైనా సంఘాన్ని సిద్ధపరచమని అయ్యా విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో మీరు ఫలించండి. వాక్యం విత్తిన మీద ఆశలు కూడా బలపరచమని యేసు సర్వశక్తి గల నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం లోకం పరిశుద్ధులందరికీ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. మరి దయచేసి గమనించండి 9వ తారీఖున